శ్రీ గురుచరిత్రము నిత్య పారాయణ గ్రంథము 43వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. 1వ శ్లోకం తెలుగు అర్థం. శ్రీగురుడ సాయిందేవుడను విప్రునితో ఇట్లనెను. శ్రీగురుడు సాయిందేవుడను విప్రునితో ఇట్లనెను. మహిమాన్వితమైన అనంత వ్రతము వినుము. ఈ వ్రతమును పూర్వము నుండి అనేకులచే ఆచరించబడినది. పూర్వము పాండుపుత్రుడైన ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి నష్టపోయిన రాజ్యమును తిరిగి పొందెను. కాన ఈ వ్రతము సర్వోత్తమమైనది. శ్రీగురుని ఈ వాక్యముని విని సాయిందేవుడు నమస్కరించి ఇట్లడిగిను. యుధిష్ఠిరుడు అన ఎవరు? పోయిన రాజ్యం ఎట్లు వచ్చెను? ఇట్లడగగా శ్రీగురుడు అతనితో పూర్వము కౌరవులు కపటజోతమున పాండుకుమారుల రాజ్యమునంతయు అపహరించిరి. ధర్మరాజు తన తమ్ములతోనూ భార్యతోడను అరణ్యమునకేగెను. ఆ అరణ్యవాసమున ధర్మరాజు 12 సంవత్సరములు రాజ్యభ్రష్టుడయి గడిపెను. ధర్మజుడు ఘోరమైన అరణ్యములయందు తమ్ములతో దుఃఖితుడయి సర్వకాలముల శ్రీహరినే ధ్యానించుచు చింతా వ్యాకుల మనసు కలవాడయ్యెను. కౌరవులు కపటముగా రాజ్యమును అపహరించినదే కాక పాండవులకు అరణ్యమందును అనేక విఘ్నములనొచ్చుచు అవమానములను గురిచేయుచుండిరి. వారిని పరీక్షింప కౌరవులు దుర్వాసముని ప్రేరేపించిరి. కాని వారిని సదా రక్షించుచున్న శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహముచే వారు శాపగ్రస్తులు కాకుండా రక్షింపబడిరి. ఆ అరణ్యముల పాండవులు అనేక వ్రతములు ఆచరించుచు తీర్థములను సేవించుచు కష్టమునే అనుభవించుచు అటవీకులను ప్రియులయ్యి సంచరించిరి. భక్తవత్సలుడు నారాయణుడైన కృష్ణుడు వారి కష్టములను గమనించిన వాడయి పాండు సుతులన్న ఎడకు తనే స్వయముగా వచ్చెను. పాండవులన్న చోటకి కృష్ణుడే వచ్చాడంట. కృష్ణుని రాకను గమనించి ధర్మరాజు సంతోషముతో ఎదురేగి పరమప్రీతితో తోడ్కొని వచ్చి శ్రీకృష్ణుని పాదరాజమును తన తల వెంట్రుకలచే శుభ్రపరిచెను. అంటే శ్రీకృష్ణ పాదాలు తల వెంట్రుకలతో తుడిచాడంట. పరబ్రహ్మయే శ్రీకృష్ణుడుగా అవతరించిన ఆ ప్రభువును పూజించెను. పాడ్యము అర్ఘ్యములిచ్చి గంధ పుష్పాక్షతలచే అర్చించి ధర్మరాజు శ్రీకృష్ణ దర్శనముచే తాను పునీతుడయ్యెను. వినయముతో భక్తితో శ్రీకృష్ణుని పూజించి సంతుష్టుడయ్యి యుధిష్ఠిరుడు జయ జయ కృష్ణ భక్తవత్సల జయనారాయణ క్షీరాబ్దివాస లక్ష్మీశ్వర శ్రీపతే నీవు భగవత సాగర తారుకుడవు అర్ఘ్యపాద్యాలు అర్పించి ఇలాగ స్తుతించాడంట. వినయముతో భక్తితో శ్రీకృష్ణుని పూజించి సంతుష్టుడయ్యి యుధిష్ఠిరుడు జయ జయ కృష్ణ భక్తవత్సల జయనారాయణ క్షీరాబ్దివాస లక్ష్మీశ్వర శ్రీపతే నీవు భవసాగర తారకుడవు, నీవు పరమాత్మవు, పరంజ్యోతివి, త్రిమూర్తివి నీవు, ఇందులో సందేహము లేదు. నీవే ఈ విశ్వమును సృజింతువు, పరిరక్షింతువు, సంహరింతువు, విశ్వమునకు జీవనాధారుడువు నీవు, సర్వకాలముల సర్వమును రక్షింతువు, తృణమందు కాష్టమందు స్థూల సూక్ష్మమందును నివసించియున్నావు, త్రిగుణాత్మకుడవు, ఋషికేశుడవు. నీ పాదాబ్జములకు నా నమోవాకములు.
రజోగుణముచే దీనినంతయు సృష్టింతువు, తమోగుణముచే అంతటినీ హరింతువు. దుష్టులను నిగ్రహించుటకును సాధువులను రక్షించుటకును సత్వ ప్రధానముగా అవతరించెదవని వేదములు శాస్త్రములు వర్ణించుచున్నవి. నీవు భూమి యొక్క భారమును తొలగించుటకై అవతరించితివని అందురు. భూమికి భారమైన ఈ ధర్మరాజును ఏల తొలగించక రక్షించుచున్నావు. పాండవులు నా ప్రాణములని ఎందువే మరి మమ్మలు నీ అరణ్యమున ఉంచి కష్టములచే అనుగ్రహించి ఈ రీతిగా దుర్గతులనెందుకు పాల్చేసితివి? నీకు మాపై దయ్యేయున్న మా ఈ కష్టములందు మమ్మలను ఎట్లుండ చేసితివి? మమ్ములను అపేక్షించి ఈ అరణ్యములు పాలెందుకు చేసితివి? నిన్ను వినా ఎవరికి విషయములు మొరపెట్టుకోగలము? నీవే మమ్మను ఉపేక్షించిన మాకి జీవములెందులకు అని పరిపరి విధముల వేడుకొనెను. భీమసేనుడు వచ్చి కృష్ణుని పాదములు పట్టుకొని, ప్రభో స్వామి, దయాసముద్రుడువు కదా, భక్తులమైన మమ్మల్నిట్లు ఉపేక్షించుచున్నావేమి అనెను. ధనుంజయుడను కృష్ణపాదములు శిరమున ఉంచుకొని బద్ధాంజలి ఘటించి, మురవైరి కృపానిధి శ్రీకృష్ణ, మా యందు నీకు కృపయేయుండిన ఈ వనవాసము ఇంత కష్టము మేము అనుభవింతుమా? ప్రార్థనకు ప్రాణప్రియుడని నీకు బిరుదులు కలవు. మా కష్టములు తొలగించి ఆ మాటలు సత్యము చేసుకొమ్ము అని అర్జునుడు పలికెను. మాద్రి సుతులైన నకల సహదేవులను వచ్చి వినయముగా నమస్కరించి ప్రార్థించరి. పంచపాండవులు ద్రౌపదీ సమేతులయ్యి శ్రీకృష్ణునకు ప్రణామము చేసిరి. మా యందు పక్షపాతమున్న వాడువే, మమ్ములను అరణ్యములు నుంచితివేళ. మా వైరులు రాజ్యపాలన చేయుచున్నారు, ఏమి చేయవలెనో చెప్పుము. నీ వంటి వాడు మిత్రుడయి ఛత్రము వలె రక్షకుడువయి ఉండ మాకింతటి కష్టమేలా? మాకు తిరిగి రాజ్యము ప్రాప్తి ఎట్లు కలుగును? మాకిప్పుడు సామ్రాజ్య ప్రాప్తి ఎట్లు కలుగునో సెలవీయుడు అని వారు ప్రార్థింపగా, హృషీకేశుడైన శ్రీకృష్ణ పరమాత్మ హృదయము ద్రవించగా, శ్రీకృష్ణుడు పాండవులతో మీకొక వ్రతమును తెలిపెదెను. ఆ వ్రత ప్రభావము చే శీఘ్రముగానే మీకు రాజ్యము ప్రాప్తించును. ఓ ధర్మరాజా, అనంత వ్రతమును ఒక ఉత్తమమైన వ్రతము కలదు. దానిని ఆచరించిన త్వరలోనే రాజ్యప్రాప్తి కలుగును. అనంతుడును నేనే, సర్వత్రా పరిపూర్ణుడ, అంతట అన్ని కాలముల వ్యాపించి ఉన్న నన్నే అనంతుడని తెలియము. అనంత వ్రతమును నా వ్రతమునే ఆచరించిన నీకు రాజ్యప్రాప్తి కలుగును. నేను కాలస్వరూపుడునయ్యి అహోరాత్రములు, పక్షములు, మాసములు, అయినములు, సంవత్సరములు, యుగములు, కల్పములు అన్నిటి యందును వ్యాపించి ఉన్నాను. భూత వర్తమాన భవిష్యత్తుల యందు వ్యాపించియున్న నారాయణుడను నేనే. దుష్టులను సంహరించి భూమిని రక్షించు నిమిత్తమయ్యి యదువంశమున శ్రీకృష్ణుడునయ్యి అవతరించి తిని. నేనే వాసుదేవుడును, అనంతుడును. ధర్మజ సంశయింపకము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నా స్వరూపులే. 12 రాసులు, నవగ్రహములు, 14 భువనములు, 11 రుద్రులు, 12 అష్టవసువులు, 7 సముద్రములు, పర్వతములు, పాతాళాది అధోలోకములు అన్నియూ నేనే, సంశయము లేదు. తృణములు, వృక్షములు, లతలు, పొదలు, నక్షత్రాదులు, ఆకాశము, దిశలు, మూలలు నేనే అయ్యి సర్వమును వ్యాపించి భరించి ఉన్నాడను. పాతాళాదులు, భూమధ్యాది లోకములు, అణువు మొదలుకొని నేనే వ్యాపించి ఉన్నాను. నేను నిర్వీకారుడను, అవ్యయుడను, విశ్వాత్మకు అజుడును, పుట్టుకలేని వాడను.
అయినా నాకన్నా ఇతర మేదియూ లేదు. అందుచే ఓ యుధిష్ఠిరా, నేనే శాశ్వతుడనయి అనంతుడను, నన్ను విధి విధానమున పూజింపుము. ఈ నా వ్రతము శ్రేష్టమైనది. ఇట్టి శ్రీకృష్ణుని వచనములను విని ధర్మరాజు వినయముగా నిట్లడిగెను. స్వామి, ఈ వ్రతమెట్లు చెయ్యవలయునో దానాదులేవి స్వామి ఈ వ్రతం ఎట్లు చెయ్యవలయునో దానాదులేవి, పూజా విధానమేమి, ఏ దినమున ఈ వ్రతం ఆచరించవలయను? పూర్వమెవరు ఈ వ్రతం ఆచరించిరి? స్వామి, మాకు అంతయు వివరముగా తెలుపుము. ఇట్లు అడగగా ధర్మజనుతో శ్రీకృష్ణుడు అంతయు తెలిపెను. ఈ అనంతవ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి మధ్యాహ్న సమయమున ఆచరించవలయను. శ్రద్ధతో అనంతుని ఆరాధించి మీరు శీఘ్రముగా రాజ్యప్రాప్తి కలుగును. శ్రద్ధతో అనంతుని ఆరాధించిన మీకు శీఘ్రముగా రాజ్య ప్రాప్తి కలుగును. పూర్వము ఈ వ్రతమునొక ఋషి ఆచరించెను, దానిని నీకు చెప్పెదెను. పూర్వము వశిష్ఠ గోత్రమున సుమంతుడునొక ధర్మనిష్ట గల బ్రాహ్మణుడు ఉండెను. అతడు మహాముని. అతని భార్య భృగు మహర్షి గోత్రమున పుట్టిన దీక్షయను నామిన అతని భార్య భృగు మహర్షి గోత్రమున పుట్టిన దీక్షయను నామె, ఆవిడ పేరు దీక్ష. గొప్ప పతివ్రత. వారికి సుశీలయన ఒక పుత్రిక కలదు. స్వల్పకాలములోనే పతివ్రత అయిన సుమంతుని భార్య దైవయోగమున మరణించెను. కన్య అయిన సుశీల తండ్రి వద్దనే పెరుగుచుండెను. ఆమె సదాచారము కలది. ఆమె ఇంటియందు స్వస్తికాది రంగవల్లులను రచించుచుండెడిది. ఆమె గృహమును పంచరంగులతో రంగువల్లులను రచించటం అంటే వేయటం. చిత్ర విచిత్రములైన తోరణములచే ఇంటిని అలంకరించెడిది. ఇంటిని శుద్ధి చేయుచు శంఖ పద్మాది మృగ్గులను రచించెడిది. ఆమె భగవద్భక్తి కలదయ్యి దేవతలను నమస్కారాదులచే అర్చించుచుండెను. భార్యహీనుడైన సుమంతుడు గృహమునందలి యాజ్ఞికము నిలిచిపోకుండా నడుపుకొనుటకయి రెండవ వివాహము చేసుకొనెను. దైవవశమున రెండవ భార్య కర్కశ హృదయము కలది, అంటే కఠినురాలు. దుశ్శీల, ప్రతినిత్యము కలహము పెట్టుకొనుచుండెను. ఆమె దురాచారవత్తి. ఆమె భర్తతోడును మొదటి భార్య పుత్రిక అయిన సుశీలతోనూ వైరము పెంచుకొనెను. సుశీల వివాహ యోగ్యమైన వయస్సురాగా ఈ కన్యకు తగిన వరుని ఎట్లు తేగలను, కన్యాదానం ఎట్లు చేయగలనని చింతించుచుండెను. ఇట్లు చింతించుచుండ కౌండిన్య ఋషి యాదృచ్ఛికంగా అతడికి వచ్చెను. అతడు విద్యా పారంగతుడు. సుశీలను పెండ్లయాడుటకు సమ్మతించెను. గృహస్థు ధర్మములను అనుసరించి విధి విధానమున సుమంతుడ కౌండిన్యునకు సుశీలను నొసగి కన్యాదానమొనర్చెను. పెండ్లి ఇంట అల్లుడు కూతురను 2 నెలలు కాలము సుమంతుడు ఉంచుకొనెను. కౌండిన్యుడు అత్తగారు తన భార్యతో వైరవభావమున ప్రవర్తించుట చూచి మామగారితో తాను వేరొక ఆశ్రమము ఏర్పరచుకొనుట సుఖముగా ఉండునని తెలిపెను. దుఃఖమును పొందిన సుమంతుడు ఇట్లు విచారించెను. నా భార్య అయిన ఈ స్త్రీ నాకు వైరిని, ఈమె పాపి, ఈమె కారణముగా నాకు మీతో వియోగం ఏర్పడుచున్నది. ఎవనికి శాంత స్వభావము కల భార్య లేదో వాని ఇల్లు అరణ్యముతో సమము. ఓ త్రిపురారి, స్వామి వినుము. నేను భవాంబుదియందు మునిగిపోయి తిని. నా భార్య నాకు కర్మానుష్ఠానమునకు కాని తపస్సుకు కాని యోగ్యురాలు కాకపోయిను. ఏమి చెప్పినను వినదు. పుత్రికను అల్లుని చూచుకొని సంతుష్టుడునయ్యి ఉంటిని. 62వ శ్లోకం. అని ఇట్లు సుమంతుడు విచారించుచుండ కౌండిన్యుడు మామను వారించి ఇట్లనెను. తపస్సు చేయువారు కలిసి ఉండరాదు. అందువలన ఇరువురికి యోగాభ్యాసమునకు హాని కలుగును. నేను కొలది దూరముననే ఆశ్రమము ఏర్పరచుకొని సుఖముగా తపము చేసుకొందును. అప్పుడప్పుడు మిమ్మలను చూచుటకు రాగలను అనెను. సుమంతుడు అతనితో 12 రోజులు మాత్రమెచ్చుట నుండి
త్రయోదశి సర్వసిద్ధి ప్రథము కాన ఆ దినము ప్రయాణము చేయము అనెను. సుమంతుని వాక్యముల ప్రకారము 12 రోజులు అందుండి త్రయోదశి సుముహూర్తాన కౌండిన్యుడు భార్యతో ప్రయాణమయ్యెను. సుమంతుడు తన భార్యతో, మన కుమార్తె సుశీల భర్తతో కూడి పోవుచున్నది. దారి బత్తమునకై గోధుమ బియ్యముతో చేసినదేదైనా ఆహార పదార్థము నిమ్ము అని కోరెను. అంతట ఆమె ఇంటిలోనికేగి లోని తలుపులు బంధించి భద్రముగా గొళ్ళెము వేసుకుని ఇవ్వను అనుచూ పలికెను. సుమంతుడు తన తల నా తలుపులకేసి బాదుకొనెను. సుశీల తండ్రిని వారించి మాకు ఏమీ ఇవ్వవద్దులే అని పలికెను. అంతట సుమంతుడు వంటశాలలోనికి వెళ్లి మిగులియున్న గోధుమ పిండిని తెచ్చి పైనమైన తన తనయునికి ఇచ్చెను. అంత వారి నిరువురును బండిపై ఎక్కించి సుమంతుడు వారిని సాగనంపెను. ఇట్లు పైనమయ్యి కౌండిన్యుడు మధ్యాహ్నము కాగా అక్కడ ఉన్న నదీ తీరమున తన అనుష్ఠానములు నెరవేర్చుకొనుచుండెను. అచ్చటనే చేరియున్న అనేక మంది స్త్రీలను ఆ సుశీల చూచెను. వారందరూ ఎర్రని చీరలు ధరించియుండిరి. వేరువేరుగా కలశములు నుంచుకొని చతుర్దశి యందు అనంతవ్రతము చేయుచూ పూజించుచుండగా సుశీల గాంచెను. ఆమె మెల్లగా వారికెదురుకేగి మృదుభాషణములనిట్లడిగెను. మీరందరూ ఇంత ప్రీతిగా ఆచరించు వ్రతమేమిటి అని అడిగెను. ఆ స్త్రీల ఆమెతో తాము సకల కోరికలను తీర్చగల అనంత వ్రతమును చేయుచున్నామని తెలిపిరి. సుశీల వారితో ఈ వ్రత విధానము కృపతో నాకు విశదముగా తెలుపుడు అని కోరెను. వారందరూ ఇట్లనిరి, గుణవతి అయితే వినుము, మా ముందు కూర్చొనము, అంతయు తెలిపిదము. భాద్రపద మాసమున శుక్లపక్షమున అనంత వ్రతమును ఈ వ్రతము చెయ్యనగును. ఇది శ్రేష్టమైనది, సర్వకామములు నివ్వ సమర్థమైనది. 14 ముళ్ళగల ఎర్రని చీరను, 14 ముళ్ళు వేసిన తోరం అన్నమాట. ఎర్రని తోరమును సిద్ధపరుచుకొని 14 ముళ్ళు వేసి ఎర్రని తోరం సిద్ధం చేసుకోవాలంట. తోరమును సిద్ధపరుచుకొని నదీ స్నానం అనరించి వ్రతం అనరించవలెను. ఎర్రని వస్త్రమును ధరించి పసుపు కుంకుమ పెట్టుకొని దేహమును అలంకరించుకొని కలశము నిండా నీరు నింపుకోవలెను. కలశము నిండా నీళ్లు నింపుకోవాలంట. జలపూర్ణమైన కలశమున పంచ పల్లవములు నుంచి శక్తి కొలది రత్నాదులు నందుంచి ఉపచార సంయుత పూజ గావించవలెను. నీరాజనమివ్వవలెను. తదుపరి ఈ పూర్ణపాత్రమును ఉంచి స్థాపన చేసి క్రొత్త వస్త్రముతో అష్టదళ పద్మమును లిఖించి కలశమందు పంచరంగులతో పద్మములను ముగ్గుతో లిఖించి ఆ నూతన వస్త్రమును కప్పి పూర్ణ పాత్రయందు దర్భ నుంచి అందు శేషుని ఆవాహన చేసి పూజించవలెను. అంత మొదట శేషుని షోడశోప ఉపచారములతో పూజించి తదుపరి అనంతుని నీవు ధ్యానాదులు నర్చింపుము. అనంతుని సర్వపాపముల నడుచువానిని శేషసాయిని ఏకాగ్రమైన మనసుతో నీవ పరాత్పరుని చింతింపుము. అనంతుని చతుర్భుజుడుగా శంఖము పద్మము చక్రము గదను ధరించిన వానిగా పింగళ వర్ణముతోనున్న కన్నులు కలవానిగా ఘనశ్యాముని విశ్వాత్మునిగా ధ్యానించుము. ఇట్లు ధ్యానించి క్రొత్త తోరమును షోడశోపాచారములు పూజించి ద్వాదశాక్షరి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ జపించి భక్తితో అర్చించవలెను. పురుష సూక్తము కాని విష్ణు సూక్తమున కాని భక్తితో తమ అధికారమును అనుసరించి సమాహిత చిత్తముతో పూజింపవలెను. ఈ రీతిగా పూజించి సంసార గహ్వర అను మంత్రము చెప్పుకొనుచు కొత్త తోరమును కుడి చేతికి కట్టుకొని పాత తోరమును నమస్కరించి విసర్జించవలెను. ఆ తర్వాత కుంచుడు గోధుమలను అప్పములను దక్షిణ పండ్లుతో సహా వాయన దానమియ్యవలెను. అప్పములు పాయసమును బ్రాహ్మణుకివ్వవలెను. తదుపరి ఇష్టజనులతో కలిసి సంతోషముగా పూజించవలెను.
ఇట్లు 14 సంవత్సరములు వ్రతం ఆచరించి తదుపరి ఉద్యాపన మనరించవలయను. 14 కలశములతో మండపారాధన మొనర్చి బ్రాహ్మణులకు భోజనాలు ఏర్పరిచి ఈ 14 కలశములను వారికి దానమియ్యవలయను. ఇట్లు చేసిన ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును. ఓ సుశీల, ఈ వ్రతమును భక్తితో నీవును చెయ్యుము. నీవును అనంత వ్రతం ఆచరించుకొమ్ము. నేడు చతుర్దశి తిథి అని చెప్పుచూ వారొక్కొక్కరు ఒక్కొక్క దారమును తోరమునకయ్యి సంతోషముగా ఇచ్చిరి. సుశీలియు వారి చెప్పునట్లుగా అనంత వ్రతం ఆచరించి 14 ముళ్ళు గల తోరమును చేతికి బంధించుకొనెను. ఆమె ఆ వ్రతమును భక్తి యుతియ్యి చేసెను. 96వ శ్లోకం. తాను తండ్రి ఇంటి నుండి తెచ్చిన గోధుమ పిండిని వాయనముగా బ్రాహ్మణులకు దానమొసగి వారందరి వద్ద బయలుదేరుటకు సెలవు తీసుకొని ఆ సుశీల అచ్చట గల స్త్రీలందరూ నమస్కరించి తమ బండి దగ్గరకు వచ్చెను. తన అనుష్ఠానము కూడా అయిపోగా కౌడిన్యుడును అచ్చటికి చేరెను. పత్నితో కూడా కౌడిన్యుడు రథము బండిపై కూర్చుండెను. త్రోవ నడుచుచుండగా వారికి ముందుట అమరావతిని పోలిన పట్టణం ఒకటి కనిపించెను. ఆ ఊరి నాగరికులు కౌడిన్యుని సమ్ముఖమునకు వచ్చి ఆ మునితో, స్వామి, మీరు తపోధనులుగా నున్నారు, మీరు ఈ గ్రామమున ఉండు అని ప్రార్థించిరి. అంతటా ఆ దంపతులను వారు సత్కారపూర్వకంగా ఊరి యందు ప్రవేశింపచేసి నివాసమేర్పరిచిరి. శ్రీ మదనాంత ప్రసాదమున వారు సర్వ ఐశ్వర్యములు అనుభవించుచూ సుఖముగా ఉండిరి. అంతట కౌడిన్యుడు కొంతకాలము సుఖముగా నుండెను. ఒకనాడతడు సుశీల చేతుకున్న అనంతుని తోరము చూచెను. ఋషి కౌడిన్యుడు ఆమెతో, ఓ ప్రియా, ఆ చేతికి ఏమి కట్టుకొని ఉన్నావు? ఎర్రని దారముతో చెయ్యబడిన దానిని నన్ను వశము చేసుకొనుటకై ధరించితివా? సుశీల భర్తతో, నేను అనంతుని తోరమును ధరించి తిని, ఆయన ప్రసాదము చేతనే మనకింతటి ఐశ్వర్యము కలిగిందనటులో సంశయింప పనిలేదు. ఏ దినమున ఆ అనంత వ్రతము చెయ్యబడినో ఆ దినము నుండి మన యందు అనంతుడు ప్రసన్నుడైను. అందుచేతనే మనకింతటి ఐశ్వర్యము లభించినది. ఆమె పలికిన మాటలు విని కౌడిన్యుడు మిక్కిలి కోపగించుకొని బలత్కారముగా ఆమె చేతి యందున్న తోరమును లాగి అగ్నిగుండమున పడవేచెను. ఇంకను ఈ ఐశ్వర్యము నా తపోబలమున తపోబలము వలన ప్రాప్తించ నీవు అనంతుడనుచున్నావు. ఇదంతయు నా తపస్సంపాదన యొగుట సత్యము, సంశయము లేదు. నన్ను వశమనర్చుకొనుటకు నీవి తోరమును కట్టితివి. కోపముచే నాచే పడవేయబడిన ఆ తోరము అగ్నిలో పడి మండుచుండుట చూడుము అని గర్వించి పలికెను. భర్త చేష్టకు సుశీల హాహారమనర్చి, అయ్యో, దీనినిట్లు అగ్నిలో వైచితిరేలా అని ఆ కాలుతున్న తోరమును తీసుకొని దానిని ఆవు పాలు ఎన్నుంచెను. అనంతుని తోరమును విసిరివేసిన కౌడిన్యుడు ఐశ్వర్యము నష్టము కాగా దారిద్రము ఆక్రమించుకొనగా దీనావస్థను పొందెను. గోధనము, ఆభరణములు తస్కరుల పాలైను, అంటే దొంగల పాలైను. ఊరి యందు మునుపు స్నేహితులుగా ఉన్నవారు ఇప్పుడు శత్రువులైరి. ఇట్లు కౌడిన్యుడు దీనావస్థను పొందెను. అనంతుని అవమానించినందున ఇల్లు దగ్ధమైను. ఇంటనున్న వస్త్రాదులు సర్వమును తక్షణమే నష్టము కాగా కౌడిన్యుడు దీనావస్థనందెను. అప్పుడు విచారమునందిన వాడయ్యి, నేను అనంతునికై కోపగించి మదాంధుడునయ్యి వ్యర్థముగా అనంతుని తోరము నిప్పులో వేసి తిని, నేటి నుండి అనంతుని దర్శనము లభించు వరకు అన్నపానీయములు ముట్టను. అనంతుడు కమలాపతి అని అనంతాయని అనంతుని వెతుకుచూ అతను కీకారణ్యమును ప్రవేశించెను. అచట ఒక మామిడి చెట్టు ఫలములు పుష్పములచే నిండియుండుట చూచెను. అయితే దానికి ఒక పక్షి కాని ఒక కీటకము కాని వ్రాలుట కాని ఆ ఫలపక్షములు తాకుట కాని లేదు. ఆ మామిడి చెట్టును నీ వసంతుని చూచితివా? నీవు అనంతుని చూచితివా అని కౌడిన్యుడు ప్రశ్నించెను. చూత వృషము కౌడిన్యుతో, ఓ బ్రాహ్మణుడా, నేను అనంతుని చూడలేదు.
నీవు చూచిన ఎడల అతనికి నా ఈ దశను నివేదింపుము అని విన్నవించుకొనెను. ఇట్లనగా అతడు ముందుకు వెళ్ళగా ఒక ఆవు దూడతో సహా పచ్చగడ్డి యందు ఉండుట చూచెను. ఒక ఆవు దూడతో సహా పచ్చగడ్డి యందు ఉండుటను చూచి అది ఆ పచ్చగడ్డిని తినక దుఃఖితి అయి ఉండుటను కూడా గాంచెను. కౌడిన్యుడు దేనువుని నీవు అనంతును చూచితివా? నా యందు దయ్యుంచి చెప్పుము, ఓ గోమాత త్వరగా తెలుపుము అని అడిగెను. అంత ఆవు కౌడిన్యునితో, ఓ బ్రాహ్మణుడా, నేను అనంతుని గాంచలేదు. ఒకవేళ నీవు చూచినచో నా ఈ దశను అతనికి విన్నవింపుము అనెను. ఇట్లన అతడు ముందుకు వెళ్ళగా ఒక మహావృషభము ఎద్దును చూసెను. దానితో కౌడిన్యుడు, భద్రా, నువ్వు అనంతుని చూచితివా అని అడిగెను. వృషభము కౌడిన్యునితో, ఓ ద్విజుడా, నేను అనంత నెరుగనెను. ఇంకను నీవు చూచినచో నా ఈ స్థితిని అతనికి నివేదించుము అని ప్రార్థించెను. ఇట్లనగా అతడింకను నడిచి 2 సరస్సులను ఒకదానిలోని ఇంకొకటి ప్రవహించుటకును చూచెను. ఒకదానిలోని నీరు ఇంకొక దానిలోనికి ప్రవహించుట చూచెను. ఒక హంస కాని పక్షి కాని ఆ నీటిపై కానాడయ్యను. ఒక పక్షి కాని ఒక హంస కాని కనపడలేదంట ఆ నీళ్లలో. ఆ తేట నీటిపై తామర నల్ల కలువులు అందముగా కనిపించుటను చూచి ఆ జంట కొలనులతో, మీరు అనంతును చూచితిరా అని అడిగెను. ఆ జంట కొలనులు కౌడిన్యునితో, మేము అనంతును చూడలేదు అని పలికి, మా ఈ దశను అతను కనిపించిన విన్నవించమని కోరెను. అట్లు పలక ముందునకు పోయి ఒక గాడిదను ఒక ఏనుగును చూచి కౌడిన్యుడు వాటితో, మీరు అనంతును చూచితిరా అని ప్రశ్నింప అవి వెనకటి వారి వలననే జవాబివ్వగా కౌడిన్యుడు నిర్వణ్యుడయి అనంత అనంత అనుచు ప్రాణత్యాగం మొనర్చ సిద్ధుడైన వానివలె క్రిందపడి మూర్ఛిల్లెను. 128వ శ్లోకం. ఇది చూచి భక్తవత్సలుడు తానే వృద్ధ బ్రాహ్మణ వేషమున అతనిని సమీపించి, ఓ విప్రుడా, లెమ్ము లెమ్ము, అనంత అనంత అని అరుచుచున్నావు, నాతో రమ్ము, నీకు అనంతను చూపెదనని అతని చెయ్యి పట్టుకొని అని అతను కౌడిన్యును లేపి అతనిని అరణ్యములోనికి కొనిపోయెను. అక్కడ నగరమును చూచి కౌడిన్యుడు మహా ఆశ్చర్యము పొందెను. అందు ప్రవేశించి ఆ వృద్ధ విప్రువుడు శుభప్రదమైన రత్న సింహాసనంపై కూర్చొని దివ్యమైన తన సుందర రూపమును ప్రదర్శించెను. కౌడిన్యుడ దివ్య రూపమును గాంచి ఆ మహాపురుషుని పదముల యందు తన శిరసుంచి వినయముతో స్తోత్రము చేయ మొదలిడెను. సచితానంద గోవింద శ్రీవత్సాంకిత, నీకు నమస్కారము. నీ దర్శన మాత్రముననే నా దుఃఖము పాపము నశించెను. నీవు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడవు. నీ స్మరణ మాత్రమున తక్షణాన సర్వదోషములు నాశనమగును. నిన్ను నేను శరణవేడుచున్నాను. నారాయణ, శ్రీనివాస, జగద్వాపక, నీకు నమస్కారములు. వైకుంఠవాసి, రక్షించువాడా, నీకు నేను శరణంటిని. నారాయణ, శ్రీనివాస, జగద్వాపక, నీకు నమస్కారములు. వైకుంఠవాసి, రక్షించువాడా, నీకు నేను శరణంటిని. అనంత బ్రహ్మాండ నాయక, నేను పాపాత్ముడను, భక్తిని విడిచిన వాడను. స్వామి పరమాత్మ, నిన్ను శరణ పొందిన నన్ను క్షమింపుము. నీవు తప్ప వేరే దైవము నెరగను. నీ పాదములు పట్టి తిని శరణాగతులైన దీనులను బ్రోచువాడా, నేను నీ శరణజొచ్చి తిని. భృంగము వలె నీ పాదముల యందు మగ్నుడైతిని. నా జన్మ సఫలమైనది, నా జీవితము ధన్యమైనది. అందుచేతనే నేను నీకు శరణాగతుడనైతిని. కౌడిన్యముని ఈ రీతిగా స్తోత్రము చెయ్యగా భక్త చింతామణి అయిన దేవదేవునికి అతనికి 3 వరములు నొసంగెను. కౌడిన్యముని ఈ రీతిగా స్తోత్రము చేయగా
భక్త చింతామణి అయిన దేవదేవుడు అతనికి 3 వరములు వసుగెను. యుధిష్ఠిర, అతనికి దారిద్ర్య నాశనము, ధర్మప్రాప్తి, అంతమున స్థిరమైన వైకుంఠవాసము అను 3 వరములు ఇచ్చెను. కౌడిన్యుడప్పుడు, నా మార్గమున నేను చిత్రములను చూచితిని. అమృత ఫలములు పోలిన పండ్లతో నిండియున్న మామిడి చెట్టును చూచితిని. ఆ పండ్లను పక్షులు కూడా ముట్టుటలేదు. అటుపై దూడతో ఉన్న ఒక ధేనువు అతి దుఃఖితి అయిన దానిని చూచితిని. పచ్చగడ్డితో ఉన్నను తన నోటిలో అది మెయ్యుటలేదు. దాని తర్వాత నిర్మలోదకములతోనున్న జంట సరస్సులను చూచితిని. అవి ఒకదానిలోనికొకటి ప్రవహిస్తున్న వాని యందు జీవరాశి లేదు. ఓ దేవా, ఆ తదుపరి ఒక ఎద్దుని గాంచితిని. అది కూడా గడ్డిని మెయ్యుట లేదు. ఆ తర్వాత మధోన్మతమైన మహా ఏనుగును చూచితిని. ప్రభు స్వామి, నా ఎదుట ఒక గాడిదను కూడా చూచితిని. దాని తర్వాత దేవా, నేనొక వృద్ధ బ్రాహ్మణుని చూచితిని. వాటికిట్టి స్థితి ఎందులకో నాకు తెలియకున్నది. వాటికిట్టి స్థితి ఎందులకో నాకు తెలియకున్నది. దాని వయసు, దాని విషయము ఓ కేశవ, వాటికిట్టి స్థితి ఎందులకో నాకు తెలియకున్నది. దాని విషయము ఓ కేశవ తెలపవలసినదని పాదములు పట్టెను. ఇట్లడగగా కృపానిధి భక్తుడైన కౌడిన్యునికి రీతిగా విశదపరిచెను. ఓ కౌడిన్య, నీవు చూచిన ఆ మామిడి వృక్షము పూర్వజన్మయందు వేద శాస్త్రజ్ఞుడయుండి మదోన్ముక్తుడయి విద్యాగర్వమున శిష్యులెవ్వరికీ స్వల్పమైన విద్యాదానము చెయ్యలేదు. ఆ పాపముచే వృక్షమై పుట్టినా దాని ఫలములనెవ్వరూ స్వీకరించుటలేదు. నీవు చూచిన ఆ ఆవు పూర్వం పనికిరాని భూమిని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చెను. నీవు చూచిన వృషభము పూర్వము ధనవంతుడైను ఎవరికి నీ దానము వినియోగించనందున పాపము చేసి ఈ గతికి వచ్చెను. నీవు చూచిన 2 సరస్సులు పూర్వము అక్కా చెల్లెండ్రు. వారు ఒకరినొకరు వారిలోనే దానములు నిచ్చుకొని ఈ గతికి వచ్చిరి. కోపిష్టి గాడిదిగాను మధాంధుడు ఏనుగుగాను జన్మించిరి. నీవు శుద్ధ మనస్కుడవైనందున నేనే ద్విజరూపమున వచ్చి తిని. నీవు మార్గమున ఎవరెవరిని చూచితివో వానికన్నింటికీ ఇప్పుడు నాచే మోక్షమియబడినది. నీవు ఈ లోకమున ఐశ్వర్యమును అనుభవించి అంతమున సద్గతిని పొందుట నిశ్చయము. అనంతుడు ఇంకనూ ప్రీతి చెంది, కౌడిన్య, నీవు నక్షత్రమండలమున పునర్వసు నక్షత్రమయ్యి నివసించుము అని వరమొసగెను. ఓ పాండుపుత్ర, ఇట్టి వరములను పొంది ఋషి అయిన కౌడిన్యుడు ఉత్తమమైన సుఖములను అనుభవించెను. ఈ వ్రతమహత్యమును ఓ పాండుపుత్ర, ఇట్టి వరములను పొంది ఋషి అయిన కౌడిన్యుడు ఉత్తమమైన సుఖములను అనుభవించెను. ఈ వ్రతమహత్యమున అంతమున స్వర్గమునకు పొందెను. ఈ వ్రతమహత్యమున అంతమున అంటే ఆయన ఆఖరి దశలో స్వర్గానికి వెళ్ళాడంట. అంతమున స్వర్గమును పొందెను. ఇట్టి అనంత వ్రత కథను కృష్ణుడు ధర్మరాజునకు తెలిపెను. ధర్మజుడును ఆ వ్రతమాచరించి శత్రువులను గెలిచి పోయిన రాజ్యమును మరలా పొందెను. ఈ భూమి యందు ఇతర మునీశ్వరులను ఈ వ్రతం ఆచరించిరి. ఈ వ్రతం ఆచరించిన వారు చతుర్విధ పురుషార్థములు అనుభవింతురు. అనంత వ్రతము అను పేరు గల ఈ ఉత్తమ వ్రతమును నీవు నీ పెద్ద కుమారుడైన నాగనాథునికి ఉపదేశింపుము. ఇది మంచి వ్రతము. కౌడిన్యుడు పొందినటుల ఉత్తమమైన సౌఖ్యమును ఇచ్చుచున్నది. అనంతమైన పుణ్య మొసంగునది నగు ఈ అనంత వ్రతము ఆచరింపుము. ఓ సాయిందేవ, నీవు కౌడిన్య గోత్రమున జనించిన వాడువు. ఇది కౌడిన్యుడే చేసిన వ్రతము. నీవును చెయ్యుము. సాయిందేవ, ఈ వ్రతమును నా ఆజ్ఞగా మనసున నిశ్చయించుకొని ప్రతి సంవత్సరము చక్కగా ఆచరింపుము. 162వ శ్లోకం.
ఇట్లు శ్రీగురునిచే ఆజ్ఞాపింపబడి సాయిందేవుడు అనంతవ్రతమును చేసెను. శ్రీగురుని అనేక ఉపచారముల పూజించెను. శ్రీగురునకు నీరాజనము ఇచ్చి గీతావాద్యములతో కూడా భక్తియుక్తులచే శ్రీగురిని పూజ చేసెను. బ్రాహ్మణ భోజన ఏర్పాటు గావించి శ్రీగురిని సంతోషింపచేసెను. భగవానుడైన శ్రీగురుడు సాయిందేవుని యందు పరమ సంతోషమును ప్రకటన చేసెను. ఇట్లు సాయిందేవుడు శ్రీగురిని ఆరాధించి సంతోష మనస్కుడయ్యి గురువాజ్ఞచే తన గ్రామమునకు సకుటుంబముతో పోయెను. తన భార్యాపుత్రులను గ్రామమును విడిచి సాయిందేవుడు తాను స్వయముగా శ్రీగురిని సేవించుకొనుటకయ్యి గాన్గాపురమును కెంతించెను. అతనెల్లప్పుడూ శ్రీగురిని సమీపమందుండి సేవ చేసుకొనెను. అతనెల్లప్పుడూ శ్రీగురిని సమీపమునందుండి సేవ చేసుకొనెను. ఇది నీ పూర్వజుడైన సాయిందేవుని సేవ. ఇట్టి సేవచే భగవాన్ శ్రీగురుడు అతనికి ప్రసన్నుడైను. నామధారక శిష్య శ్రీ నృసింహ సరస్వతీయను పరమమైన దివ్యమైనది. నామధారక శిష్య శ్రీ నృసింహ సరస్వతీయను పరమమైన దివ్యమైనది. నీ పూర్వీకులు సమాపార్జనమున ఎరుగుము. నీ పూర్వీకుల సమాపార్జనమని ఎరుగుము. గంగాధర తనయుడు వినయముతో శ్రీగురిని ప్రసాదముచే శ్రోతలకు ఈ చరిత్రమును చెప్పెను. దీనిని శ్రద్ధగా విన్న మనుషుడు ఇష్టసిద్ధిని పొందును. వానికి పునర్జన్మ ఉండదు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 43వ అధ్యాయము పారాయణ ఫలితము. శ్రీ మహావిష్ణువు అనుగ్రహ ప్రాప్తి, సర్వదోష శాంతి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహ ప్రాప్తి కలుగుతుందంట. సర్వదోషాలకి నివారణ ఉంటుందంట. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.